అంతేకాకుండా మద్యపాన నిషేధాన్ని తీసుకువస్తామని 3 దశల్లో మద్యపానాన్ని నిషేధిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే చెప్పినప్పటికీ కూడా ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా అలాంటి ఆనవాలు కనిపించలేదు. కేవలం 5 స్టార్ హోటల్స్ కే మద్యాన్ని పరిమితం చేస్తామని చెప్పినప్పటికీ కూడాను ఎక్కడికక్కడ రెడ్ షాపులు దర్శనం ఇచ్చాయి. అంతేకాకుండా ఇతర బ్రాండ్ల పేర్లతో మద్యాన్ని యథేచ్ఛగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మిందనే చెప్పుకోవాలి. ఇక చివరి నవరత్నం అయినటువంటి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూతను తీసుకువచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అయితే 0 వడ్డీకే రుణాలను ఇస్తామని తెలిపింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 45 ఏళ్లు నిండిన వారికి 75,000 రూపాయలు ఓ ఏడాది తమ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాది తర్వాత ఇస్తామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలిపింది. అయితే అందులో ఎంతమందికి ఇచ్చారు, ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉంది అనేది శ్వేతపత్రం విడుదల చేయాలి.